ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఉదయకాల సమయంలో మనం దేన్ని బట్టి సంతోషించాలి అంటే మన దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవునికి సంతోషించాలి. ఆ గొప్ప దేవుడు మనకు దొరికినందుకు సంతోషించాలి. కాబట్టి నీ సంతోషం, నీ ఆనందం దేవునిలో ఉన్నట్లయితే దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం. నాయన ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలు తీర్చనని ప్రభువా మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మా ఆనందమైన, మా జీవితంలో ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన నీలోనే ఉంది ప్రభువా నీకు స్తోత్రం. కనుక నీలో సంతోషించాలి, నిన్ను నమ్మాలి, నిన్ను కీర్తించాలి, నిన్ను గణపరచాలి. ఆ విధంగా నాయన ఎవరైతే అలా ఉంటున్నారో వారి జీవితంలో నీ కృప దయచేయమని, వారి హృదయ వాంఛలు తీర్చమని, అయ్యా నీ ఆశీర్వాదం మీరు కలగ చేయమని, ఆరోగ్యాన్ని మీరు కలగ చేయమని, నెమ్మది మీరు కలగ చేయమని. అయినా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని, వారి ప్రయాణాలను, వ్యాపారాలను, చదువులను మీరు దీవించండి ప్రభువా. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. చదువుకునే సబ్జెక్ట్ చక్కగా పరీక్షలో తండ్రి రాయుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాపారములో మీ దీవెన, ప్రయాణములో మీ దీవెన, చదువులో నీ కృప తండ్రి, సమస్త విషయంలో ప్రభు నీ బిడ్డలకు మీరు తోడేవండి. ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.